నుండి ఏమన్నాడు? చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎద్దుకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాను. సమూయేలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయుటకు బయలుదేరగా సమూయేలు అతన్ని చూచి నీవు చేసిన పని ఏమని అడిగినందుకు సౌలు, జనులు నా యుద్ధం నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలంలో నువ్వు రాకపోయేటయు ఫిలిస్తీయులు మిక్మిష్లో పడి ఉండుటే నేను చూచి కూడి ఉండుటే చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటి నేను సాహసించి దహన బలులు అర్పించాను అన్నాడు. ఓకే, సో ఫస్ట్ వన్, జెనసిస్ చాప్టర్ 16, ఆదికాండము 16. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? కాబట్టి భార్య అయిన కానాన్ దేశంలో కాపురం ఉన్నప్పుడు సారే దాసి అయిన హాగరును ఐగుప్తుని తీసుకొని పెనిమిటి అయిన అబ్రాహాముకు భార్యగా ఉండుటకు అతనికి ఇచ్చింది. ఓకే, ఇచ్చిన తర్వాత అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిన, అది తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైంది ఆయన. అప్పుడు శారాయి, ఈ సౌండ్ ఉండాలి. ఓకే, అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిట చేర్చుకున్న తరువాత గర్భవతినైతే తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చుగా. కానీ సో నేను స్క్రిప్చర్స్ చెప్తా ఉంటాను. ఓకే, ఒక్కసారి అన్నీ ఫాస్ట్గా తీయటానికి ట్రై చేద్దాం. ఓకే, తర్వాత నేను నా ఫ్లోకి వెళ్ళటానికి, అప్పటికప్పుడు మనం బైబిల్స్ తీస్తూ ఉంటే మనకి ఆలస్యం అయిపోద్ది. సరేనా? రెడీ, కమాన్. సో అనిన తర్వాత మీలో ఎవరైనా చదవండి ఫాస్ట్గా. ఓకే, ఒక కథ చెప్తాను, టపా చదివేయటమే. సరే, ఎవరు తీస్తే వాళ్ళు చదవటమే. అప్పుడు మిగతా వాళ్ళు అర్థం చేసుకుని ఓహో ఇది ఇందాక మాట్లాడుకున్నాం కదా అని తెలుసుకోవాలి. ఓకే, లెట్ us స్టార్ట్. ఇందాకదేంటి? సౌలు రాజు, ఇప్పుడు హాగర్, రైట్? సో అప్పుడు తిరిగి ఇప్పుడు హాగర్ వెళ్ళిపోతుంది. యెహోవా దూత అరణ్యంలో ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్టు చేయమని శారాయితో చెప్పాను. అప్పుడు శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా, ఇప్పుడు పారిపోయి వెళ్ళిపోతుంటే యెహోవా దూత షూరు మార్గంలో బుగ్గ యొద్ద కనుగొని, శారాయి దాసివగు హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలు నన్ను నా యజమానురాని శారాయి నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి దగ్గర తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని చెప్పాను. కాబట్టి అది ఇప్పుడు దేవుడు చూడండి, మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసి దాన్ని లెక్కింపు వీలైనంత విస్తారంగా చేసేదని చెప్పాను. సో ఓకే, ఇక్కడ ఒకసారి ఆపుదాం. లూకా సువార్త 22:41. లూకా సువార్త 22:41. మైక్లో చదువు. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను అని ఆయనకి ప్రార్థన చేశాడు. ఇప్పుడు లూకా సువార్త 4లో చూసినా మనము ఆయన వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం చూస్తాం. ఇప్పుడు డ్యూటరోనమీ 28:1-2. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల. ఇప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నాను. ఇప్పుడు 1 కొరింథీ 2 నేను చదువుతాను. ఓకే, మీరు ఎఫ్ఎస్సి 1:13 దగ్గరికి వెళ్ళి ఉండండి.
1 Corinthians 2 verse 9. ఇందును గూర్చి దేవుడు ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ ఏం చేస్తుంది? అన్నింటినీ ఓకే, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషాత్మకే కానీ మనుషులు ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవునికే కానీ మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని ఏమన్నాడు? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకు ఏంటంట, మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. ఇప్పుడు ఎఫెసీ 1:13 చదవండి, 13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఓకే, ఆయన వచ్చేంతవరకు హోలీ స్పిరిట్ ఏమున్నాడు? సైన్, సిగ్నేచర్గా ఉన్నాడు. ఇప్పుడు లూకాసు వార్త 18. రైట్, వారు విసుగక ప్రార్థన చేయవలనని వారితో మనము చెప్పును. దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఒక న్యాయాధిపతిలో ఉన్నాడు. ఇవన్నీ చెప్పి తర్వాత ఏమన్నా 7, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవా రాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆలస్యము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము ఉండ కనుగొన్నా అన్నాడు. సో ఆదికాండము 1:26 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను అని వాళ్ళని చేయక మునుపే పలికాడు. ఓకే, జెనసిస్ 15 15:12-17 వరకు. పొద్దుగుంకబోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇవన్నీ ఏంటి? ఇందాక ఆదికాండం చదివింది, ఇప్పుడు చదివింది. ఇంకా నేను బైబిల్లో దావీదు, నోవాహు వరుసగా చూపిస్తూ ఉంటే, నోవాహుతో ఏమన్నాడు? నువ్వు ఓడకట్టు, ఈ తరములో నాకు నువ్వు ఒక్కడివే నీతిమంతుడుగా కాడపట్టావు కాబట్టి నీవు నీ ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఓడ నిర్మించమని చెప్పాడు. నీ ఇంటి వారి రక్షణ నిమిత్తం అనేది మనకి పేతురు చెప్పిందాక తెలీదు. ఓకే, నీ కొరకు నీ ఇంటి వారి కొరకును అని చెప్పాడని. సో నా ఇప్పుడు హబక్కుకు ఎవరైనా టాలెంటెడ్ ఉంటే హబక్కుకు 2:3 తీయండి. అది అంత ముఖ్యం కాదనుకుంటే 2 పేతురు 3:9 తీయండి. 2 పేతురు 3:9. ఆ దర్శన విషయం, ఆ దర్శన ఆన్ చేయి పైకన్. హలో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హబక్కుకు 2:3. దర్శనం ఎప్పుడు జరుగుతుంది? నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపరచునది. సమాప్తమగుటకై ఆతురపరచున్నది. అది తప్పక నెరవేరును. ఓకే, ఏమన్నాడు? విల్ బి ఫుల్ఫిల్డ్ అన్నాడు. డన్. ఇప్పుడు 2 Peter 3:9 ఎంచుకున్నట్టు విషయం ఆలస్యము చేయడు. మనమందరం రక్షింపబడవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నౌ లెట్ us go to the process. James chapter 1:2.
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టిస్తుందని. సో ఇక్కడ ఏముంది? విశ్వాసమునకు కలుగు పరీక్ష, టెస్ట్ ఏం చేస్తుందంట? సో విశ్వాసంకి ఒక పరీక్ష ఉంటే అది ఓర్పు అందిస్తుంది. ఓకేనా? ఆ మాత్రం చాలు. ఓకే, సో సరే కంటిన్యూ. అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి అన్నాడు. ఓకే, Genesis 37 from verse 5 to 11. సరే, ఇంకా హెవీ అయిపోతుంది, ఇంక చాలా ఉన్నాయి. 47 వచనాలు చదవాలి, ఎక్కడ చదువుతాం? సరేనా? నేను మీకు అర్థం కావడానికి అది ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. కళ్ళు మూసుకొని ఫస్ట్ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, నువ్వు మమ్మల్ని ఏర్పరచావంటే, నువ్వు మమ్మల్ని ఇక్కడ ఉంచావంటే నీకు ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి నీవు మా జీవితంలో అనుకున్న వాటన్నిటిని నువ్వు నెరవేర్చడానికి మమ్మల్ని అందరినీ నువ్వు సమకూర్చి, ఈ విధంగా తండ్రి నిన్ను కోరుకునే విధంగా, నిన్ను వెతికే విధంగా మాకు ఆ సిద్ధ మనసు, ఆ హృదయం నువ్వు అనుగ్రహించడం నీ కృతజ్ఞతలు. అయితే నువ్వు ఏది ఉద్దేశించావు అది వాళ్ళ జీవితంలో జరుగులాగిన వినే ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లోనూ తండ్రి ఆగిపోయిన ప్రతిదీ నీ వాగ్దానము, నీ నిబంధన వాళ్ళతో ఎస్టాబ్లిష్ చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో దిస్ క్లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నాకు సడన్గా నాకు అనిపించలేదు, నాకు 6:23 కనిపించింది. సో ఏం చేయాలి అనిపించి అప్పుడు లైవ్ అనుకున్నాను. ఓకే, అంటే అందరికీ పనికి వస్తుంది అంటే పనికి రాదన్న ఉద్దేశం కాదు, ఈజీగా ఉంటుంది. అంటే చాలామంది ఆన్లైన్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు నాకు అనిపించి. ఎంటైర్ చర్చ్కి ఈ మెసేజ్ ఒక బ్రేక్ త్రూ. అసలు ఆ క్రిస్టియన్ థింగ్ మొత్తం ఒక హౌ గాడ్ వర్క్స్ అన్న ఆల్ఫా టు ఒమేగా, ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు ఆయన వే, బైబిల్లో ఉన్న ఒక థింగ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, డూ నెవర్ ఫర్గెట్ ద ప్రాసెస్. సో నేను మీకు అర్థం కావటానికి బొమ్మలు వేస్తాను. ఫస్ట్ అర్థం చేసుకుంటా. సో ఇది ఉందనుకుందాం, and we have another one. ఓకే, సో దీనిలో ఉన్నది దీన్ని ఏమంటాం? ఫిల్టర్ అంటామా? సో ఇది మామూలు కంప్యూటర్ సైన్స్లో అయితే ప్రాసెస్ అంటాం. ఓకే, సో మనం ఒకటి అర్థం చేసుకుందాం, ప్రాసెస్ అనే మాట చిన్నది. దెర్ ఆర్ 4 things. నేను అవి చెప్పే ముందు మీకు ఇలా కూడా ఒక బొమ్మ వేస్తున్నాను, ఇలా కూడా ఆలోచించండి అని. ఓకే, ఇప్పుడు దీనిలోకి ఏదైనా రావాలి అని అంటే ఇది దాటకుండా వస్తుందా? ఇది దాట. సో ఇక్కడికి రావాలంటే ఇక్కడ పడుందనే కదా అర్థం. ఓకే, డోంట్ రిమెంబర్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రామిస్, వాగ్దానం. పద్ధతి, క్రమం. ఫుల్ఫిల్మెంట్. ఓకే, సో పద్ధతి, క్రమం. ఫుల్ఫిల్మెంట్. ఓకే, సో ప్రామిస్, ప్రాసెస్, ప్రేయర్ అండ్ ఫుల్ఫిల్మెంట్. ఇది పద్ధతి. సరేనా? మీకు అర్థమైంది కదా? తుడిపేస్తున్నాం. వేరేది గిద్దామండి. వద్దులేండి, ఎక్కువైనా మీకు. సో ఇక్కడ మనం 100 kgs షుగర్ కేన్ వేసాం అనుకుందాం.
పిప్పి మైట్ మిగిలితే ఇక్కడికి కొంచెం ఒక 50 వచ్చింది అనుకున్నాం, 25 వచ్చింది, ఇందులో 10 వస్తుంది. అది సో ఇదంతా అవసరం లేదు. మీకు ఇలా వెళ్ళాలి అంటే ఫిల్టర్ అవుతానా నేను అన్న ఉద్దేశం మీకు తెలియచేయటానికి ఆ ఫిల్టర్ గీయాల్సి వచ్చింది. అసలు దేవుడు ఎలా పనిచేస్తాడంటే, ఓకే, నేను తర్వాత తుడిపేస్తాను. ఇట్లా ఉంటాడు. ఇందాక మీరు చూసిందే పోతే నేను 2 గీతలు గీసాను ఇక్కడ. ఓకే, సో దేవుడు ఎట్లా ఉంటాడంటే, ఎలా జరుగుతుందంటే, సో ఇక్కడ ఇది ఫస్ట్ ఏంటి మీరు ఇందాక దాచుకున్న దానిలో, ఇది ప్రేయర్, ఇది ఫుల్ఫిల్మెంట్. ఓకే, సో ప్రామిస్. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రామిస్లు అనేవి మనమందరం చర్చిల్లో ఉండి బాగా అలవాటు పడిపోయి ఉంటాం. ఓకే, ప్రామిసెస్ గాల్లో దొరకవు, చేసేద్దామంటే కుదిరేది కాదు. అర్థమైందా? సో ప్రామిస్ అనేది దీనిలో దాగుంటాయి. ఒక నిబంధనలో మాత్రమే వాగ్దానాలు ఉంటాయి. దేవుడు ఎప్పటి ఎట్లు తన నిబంధనని స్థాపించుటకు అన్నాడు. ఓకే, సో వాళ్ళతో ఒక పాత నిబంధన చేసుకున్నాడు. ఆ టైమ్స్లో చేసుకొని మీరు కనుక నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించిన ఈ కవనెంట్ని నేను కీప్ చేస్తాను. మన ఇద్దరు ఫెయిత్ఫుల్నెస్ మధ్య మనం ఈ నిబంధనని ఎస్టాబ్లిష్ చేసుకుందాం. ఓకే, సో ఈ కవనెంట్కి ఈజ్ కండిషనల్. ఓకే, నిబంధన అనేది మొట్టమొదటిది కండిషనల్, అయితే రెండోసారి వచ్చిన నిబంధన అన్కండిషనల్. ఇదేమో ఇజ్రాయేలీలతో చేసుకున్నాడు, ఇదేమో అందరితో చేసుకున్నాడు, మీనింగ్ క్రైస్ట్. ఇది అబ్రహాము. ఓకే, సో అబ్రహాముతోటి వాటి మధ్య నడుచుకుంటా వెళ్ళాడు. మనం ఏమన్నా వెళ్ళామా? లేదు. సో అది యూనిలాటరల్గా జరిగింది, ఆయన స్వనిర్ణయం. ఓకేనా? సో విచ్ ఈజ్ అన్కండిషనల్, నిబంధనలు ఉండండి. ఓకే, కానీ తర్వాతది నిబంధన ఉంది, అంటే ముందుది ఇది పాత నిబంధన, పాత, ఇది రొత్త, పాత, ఇది రొత్త. రైట్? సో ఇవన్నీ మనకి అనవసరమైన విషయం. అర్థమైంది అనుకుంటాను. అంటే చెప్పాల్సిన గ్యాప్స్ మీకు చెప్తున్నాను. సో మొత్తం దుడిపేసాయి. కాబట్టి ఈరోజు మన క్లాస్ మనం 1 by 1 అవగొట్టుకుంటూ వచ్చాం కదా. ఈరోజు మనది అంతేనా? అది ఓకే, ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్, FUL. ఓకే, L 2 1 హూ నోస్. ఓకే, నెరవేర్పు. అర్థమవుతుందా? ఏంది అసలు ఈరోజు మన ప్రేయర్ గోల్ ఏంటి, ఏం చేయాలి? సరేనా? మీరు ఫస్ట్ డే సెల్ఫ్ అవగొట్టారు, వాట్స్ ఇన్సైడ్.
రెండోసారి స్పిరిట్ వర్క్ ఆల్సో వాట్స్ ఎవర్ అండ్ ఫైనాన్సెస్ ఈజ్ ఓవర్, డెట్స్ ఇవన్నీ నిన్న వరకు అన్ని మళ్ళీ స్పిరిట్. మరి ఈరోజు నుంచి ఏంటి అని అంటే ఇది కొంచెం వైడర్, బ్రాడర్. ఓకే, దేవుడు మీకు ఎన్ని వాగ్దానాలు ఇస్తే నెరవేరినాయి మీ జీవితంలో? మీకు ఎన్ని ప్రామిస్లు ఉన్నాయి, ఎన్ని ప్రాఫెసీలు ఉన్నాయి, అవి నెరవేరకుండా పోయి ఉన్నాయి, అవునా కదా? ఎందుకంటే మనకు ఆ నుంచి అహా వరకు తెలియాలి, మనకైతే తెలియదు. అర్థమైందా? సో దేవుడు ఎలా పని చేస్తాడు అనేది మనం అర్థం కాల, మనకు అర్థం అవ్వలేదు. సో ఈరోజు మనం డెస్టినీ చేరుకుంటాం. ఓకే, విచ్ ఇస్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, దాని ముందు ప్రాసెస్. వాట్ ఈస్ దిస్? PROMIS. ఓకే, సో ప్రామిస్. ఓకేనా? సో ఇప్పుడు వీటిని ఇలా చూడకండి. ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ రావచ్చు, కానీ హ్యావ్ టు గో. ఈ పద్ధతిలో జరుగుతాయి. ఓకే, కొన్నిసార్లు ప్రేయర్ ముందు వస్తే ప్రాసెస్ అవతల వస్తుంది, కొన్నిసార్లు ప్రాసెస్ ముందు వస్తే ప్రేయర్ అవతల వస్తుంది, లేకపోతే ఇవన్నీ కలగలిపి ఉంటాయి. లైక్ దిస్ మెర్జ్ అయి ఉంటాయి. ఇది అయిపోయాకే ఇది చేస్తాను ఉండదు, ఇది జరిగేప్పుడు ఇది జరుగుతుంటుంది. రెండు ప్యారలల్గా కూడా జరుగుతాయి. అర్థమవుతుందా? సో మీరు ఆలోచించండి, మీ లైఫ్లో మీరు ఎక్కడున్నారు? మనకి దేవుడు ప్రామిస్ ఇస్తాడు, పిల్లలు లేరు, మ్యారేజ్ డిలే అవుతుంది, ఎందుకు? ఓకే, నాకు దేవుడు నన్ను ఈ స్థాయికి వాడుకుంటా అన్నాడు, అవ్వలా. నా పిల్లల జీవితంలో ఇది జరిగిద్దని దేవుడు చెప్పాడు, నేను కెరియర్లో ఇలా ఉంటానని చెప్పాడు, బట్ నెవర్ హ్యాపెండ్. వై? మనం ఎప్పుడు కూడా మన జీవితంలో నెరవేర్పు గురించి ప్రార్థన చెయ్యం, మనం అడుక్కోవటంలోనే ఉంటాం. దేవుడిని మనం ఎలా చూస్తామంటే ఒకటి కావాలి ప్రభు, ఎందుకంటే దేవుడు చేయాలనుకుంటాం, బట్ నువ్వు చేస్తావు. ప్రేయర్ నువ్వు చేస్తావు. అర్థమవుతుందా? నీ ప్రేయర్ ఏం చేస్తుందని ముందు చెప్పాను నేను మీకు. 3rd or 2nd డే మీకు ఒకటి చెప్పాను, ప్రార్థన దేవుడికి కాదు, పనిచేసి ఒకటి తీసుకొస్తుంది. ఏంటది? వెరీ గుడ్, అది తీసుకొని వచ్చింది. అది ఏంటనగా విశ్వాసం. రైట్? సో ఇప్పుడు ఇది పద్ధతి. ఇప్పుడు మీరు ఆదికాండం, మీరు ఫలించి అభివృద్ధి వాళ్ళు భూమి మీద ఏలుదురుగాక అని పలికిని, ఇంకా వాళ్ళని చేయను కూడా చేయలే. ప్రామిస్ ఉందా లేదా? ఓకే, సో అబ్రహాముకి ఇంకా పుట్టలేదు పిల్లలు. ఓకే, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు వారసుడగనని చెప్పాను. సో నేను 1 by 1 అన్నీ బొమ్మలేస్తా. రైట్? ఇప్పుడు హూ ఇస్ దిస్? ఆదాము. ఈయన ఓకే, నువ్వు ఎవరినైనా పిలు, ఇంకెంతమందిని వేయమంటారు? సరే, let us stop it there. Okay,
ఫార్ములా అప్లై అవ్వాలి. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఇవి మనకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానము నెరవేర్పులోకి రావాలి, ఫ్రూషన్ ఫలింపులోకి రావాలి. అర్థమవుతుందా? మనం క్రితం స్పిరిట్స్ గురించి, వాటి గురించి, వీటి అన్నిటి గురించి మీరు ప్రేయర్ చేశారు. సో అవన్నీ ఏం చేశారు మీరు? ఆ ప్రాసెస్కి అడ్డం ఉన్న వాటిని మీరు డీల్ చేశారు, బట్ యూ డోంట్ నో ద ప్రాసెస్. సో ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు. ఓకే, మీ లైఫ్లో ఆగిపోయి ఉన్న ప్రామిస్లు, డిలే అవుతున్న ప్రామిస్లు, రిజెక్ట్ చేయబడ్డాయి, కోల్పోయినాయి, బ్లాక్ స్లైడ్ అయినాయి. ఓకే, నెరవేరవనుకున్నవి ఆగిపోయినాయి. అవి ఎలా చేస్తారు? అర్థమవుతుందా? దానికి ఫాస్టింగ్కో ప్రేయర్కో ఏంటి సంబంధం? ఓకే, సో ఫుల్ఫిల్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన లేకుండా ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు. ఎవరో ఒకళ్ళు చేసి ఉండాలి, అట్లీస్ట్ పైన యేసుప్రభువుని మన కోసం చేసి ఉండాలి. మీరు బైబిల్ని మరి నిశితంగా చదివితే కొన్ని వాగ్దానాలు ఆయనతో పని లేకుండానే ఉంటాయి, కానీ ఎవడో ఒకడు ప్రేయర్ చేసే ఉంటాయి. యేసుప్రభు పుట్టాలన్నా కన్యక గర్భవతికి కండిషనల్, నువ్వు చేయకపో ఆయన ఖచ్చితంగా పుడతాడన్నా ఆయన రాకడ కోసం ఎదురు చూస్తా అన్న సీమోను ప్రవక్తలు ప్రార్థన చేస్తాయన్న ఉన్నారు. ఓకే, సో ప్రేయర్ ఆల్వేస్ ఫుల్ఫిల్మెంట్ ముందు ఉంటుందంతే. అర్థమవుతుందా? నీది అందరూ వాళ్ళ జీవితంలో ఎందుకని పొందుకోరు అని అంటే, ఇప్పుడు దేవుడు మనకు ఒక ట్రాక్ వేస్తాడు, మనం ఈ ట్రాక్లో వెళ్ళాలని దేవుడు అనుకుంటాడు. ఓకే, మనం నిజంగా ఈ ట్రాక్లో మొదలు పెడతాం. ఓకే, ఇక్కడ ఏముంటుంది, మీకు ప్రామిస్ ఉంటుంది అనమాట. ప్రామిస్ ఉండి మొదలు పెడతాడు. ఎంతూజియాస్ట్ నువ్వు, సూపర్. లెట్ us say అబ్రహాం. ఓకే, అబ్రహాం చిన్నగా హాగర్ పట్టుకొని ఇటు వెళ్ళాడు. సో అర్థమవుతుంది, రైట్? సో ఎవరిని తీసుకున్నా పక్కదో ఉంటుంది, ఉన్నారా? సో ఆదాముని యేసుక్రీస్తు నెరవేర్చాడు కాబట్టి తీసేద్దాం. ఓకే, ఈ మిగతా వాళ్ళని చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు అనుకుందాం. అబ్రహాంకు వాగ్దానం ఉందా లేదా? నిన్ను జనాంగాలకి తండ్రిగా చేస్తాను కాబట్టి, ఇంకా 17 అధ్యాయం వచ్చి నీ పేరు ఇంకా అబ్రాము అనవద్దు, అబ్రహాము అనమన్నాడు. నీ భార్య పేరు శారాయి అనవద్దు, ఆమె జనాంగాలకి తల్లి గనక శారా అని అన్నాడు. సో అయితే ఇక్కడి నుంచి ఇది కొంచెం అర్థం చేసుకుందాం. సో అబ్రహాము ఇటు నుంచి ఇటు వెళ్ళాడు. అబ్రహాం ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు అబ్రహాము ఎదుర్కొన్న ప్రాసెస్ ఏంది? ద ప్రాసెస్ అబ్రహాం ఎన్కౌంటర్డ్ వాజ్ నమ్మాలన్నాడు దేవుడు, అందులోకి వెళ్ళాలన్నాడు. సేమ్ యాకోబు, సేమ్, పోతే ఫైట్, పోరాడాలి. మోషే, ఇంటర్సీడ్. దావీదు, సేమ్, డిలే. ఓకే, ఫైట్. ఆల్వేస్ యేసు ప్రభు, సేమ్, యేసు ప్రభు. ఒబీడియన్స్. ఓకే, ఈ ప్రాసెస్ దగ్గరకు వచ్చేలేకే విశ్వాసము, విధేయత, ఓకే, రిపెంటెన్స్, ఓకే, శాంక్టిఫికేషన్, ఇక సో ఆన్. ఆయన ఈ ప్రాసెస్లో పనిచేస్తాడు. ఓకే, ఇక్కడ నేను అఫ్కోర్స్ ఆర్డర్లో వెళ్ళాను, ఒకసారి మారుస్తాను. ఓకేనా? డానియల్ ఏ ప్రాసెస్లోంచి వెళ్ళాడు? రిపెంటెన్స్.
ఓకే, మన వాగ్దానం ఎందుకని నెరవేరదు అని అంటే మనము రెడీ జెనసిస్ తీయండి, ఆదికాండం. దేవుడు చాలా భయంకరంగా ఉంటాడు ఇక్కడ, దారుణాతి దారుణం. ఇది మనం తట్టుకోలేకపోతాం అసలు. ఇది తట్టుకోవాలంటే ఇది ఉండాలి. అందుకే ఇది అట్టేసుకోండి లేదా తిట్టేసుకోండి, ఎవ్రీథింగ్ వర్క్స్ ట్రూ, ఎటైనా పెట్టండి. ఓకే, సో మనం ఆయన క్రమంలో మనం మారు మనసు ఇటు నుంచే వస్తుంది కదా మ్యాక్సిమం, లేకపోతే తనులు తింటే వస్తుంది. రెండిట్లో ఒకటే దారి, పరిశుద్ధపరచబడి ఇటు నుంచి పరిశుద్ధపరుస్తాడు, లేకపోతే బయటికి వెళ్ళి అక్కడ తనులు తిన్నాకే వస్తుంది. విధేయత అది యేసుక్రీస్తు ఇందులో నేర్చుకున్నాడు, మనమైతే మొత్తం పోగొట్టుకున్నాక నేర్చుకుంటాం. ఓకే, విశ్వాసం ఇటు నుంచే వస్తుంది లేదా వాక్యం నుంచి వస్తుంది. ఓకే, సో ఐ కెన్ ఈవెన్ రైట్ వర్డ్, వాక్యం అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఒకటి నెరవేరాలంటే ఎటు వెళ్ళాలి? ఈ పద్ధతిలో మనం వెళ్ళాలి. అయితే ఇప్పుడు చూడండి 16 ఇది బైబిల్లో మరి దారుణమైన వచనం. మనం దేవుడు చాలా నీతి న్యాయం కలిగినోడు అనుకుంటాం, మరి ఎక్కువ నీతి న్యాయం ఉంటుంది, మన స్థాయికి అందంది. అదే పెద్ద ప్రాబ్లం ఆయనతో. ఇప్పుడు చూడండి, శారాయి దాసివైన హాగరు వచ్చిన 16:8 ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. ఒక్క నిమిషం ఉండు ప్రభు. ఇప్పుడు ఇది అబ్రహాం, ఓకే, ఈమె శారా, వీళ్ళిద్దరూ నీ దృష్టిలో భార్యాభర్తలు. మధ్యలో ఇక్కడ ఏమొచ్చింది, నువ్వు వీళ్ళిద్దరికి ఉండాల్సింది పోయి ఆ అమ్మాయి వెనకబడేది దూతను పంపి, నేను కాదు చేసుకున్నాను పెళ్ళి, నువ్వు నీతి న్యాయంగా ఉండాలిగా. అబ్రహాం నువ్వు తప్పు చేసావురా, నో అమ్మాయితో నాకు సంబంధం, నువ్వు చేసుకున్నావు అనొచ్చుగా మన ఇంట్లో అమ్మ నాన్నలాగా. ఓ పోయే ఆ అమ్మాయికి కూడా జీవితం కలుగజేస్తా అంటాడు. అసలు ఈ మోసం ఏంది? ఆ అమ్మాయి ఏమన్నా అసలు మన నీ విశ్వాసం సంబంధం కల్దీలో ఊరు నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో ఐగుప్తు నుంచి డౌన్లోడ్ అయింది సడన్గా. అరే ఆ పిల్లలు కూడా వదలనంటే ఇదేం అన్యాయం? మా ఇంట్లో వంట చేసుకునే అమ్మాయిని కూడా నేను వదలను తోడున్నానంటే, వాగ్దానం నాకు మాత్రమే కాదు మా పని అమ్మాయికి కూడా అంటే ఎట్లా? మరి అన్యాయంగా ఉంటాడు దేవుడు. సో ఇప్పుడు పని అమ్మాయిని తెచ్చుకున్నారు, పనికి అమ్మాయి కూడా కాదు, డే వేజెస్ కూడా కాదు, దాసి, స్లేవ్, విడుదల లేదు. సో ఇప్పుడు దాసి పారిపోబోతుంది అనమాట. పారిపోబడుతుంటే ఇప్పుడు దేవదూత ఒకటి కలుసుకుంది. ఓకే, కలుసుకొని నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చునన్ను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి చేతి కింద అణిగి ఉండమని చెప్పండి. ఇప్పుడు 10 మరియు యెహోవా దూత నీ సంతానమును ఏం చేస్తాను, విస్తరింపా. ఓకే, దూతకి ఇష్టమైంది, నాకు ఓకే, నాకు సమ్మతం, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు అనుకుందామా. అమ్మా పాపం దూతది ఏమి లేదు, పిచ్చి దూత. మొత్తం మ్యాటర్ దేవుళ్ళో ఉంది. చూడండి, మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసి అది లెక్కింపలేనంత వీలగినంత విస్తారమవునని దాంతో చెప్పాను. ఒక్క నిమిషం తలపెక్కెత్తండి. దానికి ఏమైనా ప్రామిస్ ఉందా హాగర్కి? ఏమి లేదు. కానీ ఇందులో వెళ్తుందా వెళ్ళట్లేదా? వెళ్తుందా? అబ్రహాంకు ఉందా లేదా? పెళ్లి చేసుకున్నాడా లేదా? వచ్చినట్ట రానట్ట? వచ్చినట్ట. సో ఇది తెగాలి, ఇది తగ్గాలి. అబ్రహాము నిబంధనలో ఉంటే వీడు నిబంధనలో ఉన్నట్టా కాదా? మరి ఇష్మాయిలకు కూడా గోప్యాంగ చర్మం సున్నతి చేయబడిందని చెప్పి అప్పుడు కవనెంట్లో ఉన్నట్టేగా కాదా? సరే, ఇప్పుడు ఆ టెక్నికల్ థింగ్స్ వద్దు. సో ఇప్పుడు చూడండి ఏం చేస్తాడు. సో దూత చెప్పింది, మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర విన్నాను. అమ్మ ప్రార్థన కూడా చేసావా? మంచిది, ఫుల్ఫిల్మెంట్. ఏమైంది?
సారా ఏమో నాకు పిల్లలు లేకుండా చేశాడంటే ఏమో చక్కగా ప్రార్థన చేస్తుంది, నాకు ఇవ్వని. అప్పుడు దేవుడు ఇచ్చాడా లేదా? ఇదేంది ఇది? అందుకే మనం రోషం పోయే వాళ్ళకి ఫస్ట్ వస్తే వాళ్ళేం ప్రార్థన చేస్తారు కదా. మనం మంచి వాళ్ళం కదా, ఏటో మన దేవుడే కదా, ఆదివారం 12కి వెళ్తే ఏం పోయింది, అలా ఉండేటప్పుడు మనకు రావు. ఓకే, సో ఇప్పుడు హాగరు సాధించిన పద్ధతి మంచా చెడా? గుర్తుపెట్టుకుని చెడు. సో హాగరుకి దేవుడు పిల్లల్నిచ్చాడు. యెహోవా నీ మొర విన్నాడు అని చెప్పాడు. షమాయేల్ విన్నాడు, దేవుడు విన్నాడనే పేరు పెట్టింది. అర్థం ఉంది? లేకపోతే అమ్మాయికి కూడా తెలియదు, భక్తురాలు ప్రార్థన చేసింది, దేవుడు విన్నాడు, అదే కొడుకు పేరు పెట్టింది. సో పెట్టినంత మాత్రాన వాగ్దానంలోకి వచ్చిందా? ఓకే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, వాడు నా కుమారుతో వారసుడు కానేరని చెప్పాను. కవనెంట్లో అయితే భాగం లేదన్నాడు, బట్ ప్రామిసెస్ అయితే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు రాజు అని ఆయన ఉన్నాడు అనుకో, నువ్వు మంచి పాట పాడావంటే టక్కని తీసేసిరేస్తాడు, అంత మాత్రం నువ్వు ఒకటి కాదు. ఓకే, తన నిబంధనని మాత్రం తన పిల్లలతోనే నెరవేరుస్తాడు, వాళ్ళ జీవితంలోనే స్థిరపరుస్తాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, నేను ఇద్దరిని తప్పుదోవ వెళ్ళే వాళ్ళని చూపిస్తాను. ఒకటి హాగరు, ఇట్టెట్టయినా వెళ్ళి, అంటే హాగరు కాదు అబ్రహాం, ఇట్నుంచి వెళ్ళి వాగ్దానాన్ని అబ్రహాం సారా నెరవేర్చాలనుకున్నారు, అది వాళ్ళకి దుఃఖమే మిగిల్చింది. రెండో వ్యక్తి ఎవరంటే సౌలు రాజు. ఓకే, ఈ లోపు బలర్పించి ఇంకో ట్రాక్లో వచ్చేసేస్తున్నాడు. లేదు, నువ్వు మూర్ఖత నగపరచటం, మూగ విగ్రహాన్ని పెట్టుకున్నట్టు, లేకపోతే దెయ్యాలని చేసినట్టు, సోదే చెప్తాంతో సమానం అన్నాడు. ఓకే, సో తన నీ పద్ధతిలో ఇది హాగరు పద్ధతి, హాగర్ వే, అబ్రహాం వేలో ఫుల్ఫిల్మెంట్ అయ్యింది. ఈ వాగ్దానమే ఈ ప్రాసెస్లో ఈ థింగ్స్ ఫార్ములాల్లో వెళ్తే ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. కానీ దేవుడైతే ఒప్పుకోడు, దేవుడే ఇస్తాడు. ఇది పెద్ద ట్విస్ట్. నువ్వేమనుకుంటావు అంటే, భలే దేవుడికి మస్కా కొట్టాను, నేను బయట ఉన్న వర్దిల్తున్నాను, నువ్వు 50 ఏళ్ళు అవుగాక 60 ఏళ్ళు అవుగాక, గాడ్ is still not satisfied with you. నీకు కావాల్సిన డబ్బుల ఆస్తుల మొత్తం ఇస్తాడు, నిబంధన అయితే నీతో ఉండదు. నువ్వు దేవుడు బయట, ఇది తెలియదు. దేవుడు విస్తారంగా దీవించేటప్పటికి, ఇప్పుడు ఇష్మాయేల్ని దేవుడు దీవించాడా లేదా? అవునా? ఎంతగా? ఇజ్రాయేల్ కన్నా ఎక్కువ దీవించాడు. దాన్ని బట్టి దేవుడు వాళ్ళతో ఉన్నాడనే ఉండడు. నేను అంటుంది అర్థం అవుతుంది కదా. సో సౌలు రాజు తప్పు చేసిన తర్వాత దేవుడు ఏమన్నా సింహాసనం తీసేశాడా? 40 ఏళ్ళు పరిపాలించాడు. దావీదు 8 ఏళ్ళు పరిపాలించాడు, అతను కూడా. కానీ దేవుడికి ఇష్టడుగా ఉన్నాడా? లేదు. ఓకే, తన్ని కొట్టివేసినానుంది బైబిల్లో, అర్థమవుతుంది కదా. సో ఒక గాడ్లీ ప్రాసెస్ ఉంది. మనం దేవుడితో గెలవటానికి దేవుడి పద్ధతిలోనే గెలవాలి. అదే కుమారుడు అంటే. అంతేగాని మన ఇష్టానుసారం గెలిస్తే కాదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు అయిపోయింది, ఉన్న గ్యాప్లన్నీ చెప్పి అయిపోయింది. అవసరం ఏం లేదు. అట్లయితే ఆదాముని ప్రేయర్ చేస్తే ఇచ్చాడా? ఆదాం పుట్టక ముందుందా? అబ్రహాంకి ప్రేయర్ చేస్తే ఇచ్చాడా? ప్రేయర్కి ముందుందా? నీ ప్రార్థనలు దేవుడి కవనెంట్ని ఏ విధంగానూ స్టార్ట్ చేయవు. మనం ప్రార్థన చేసినందుకు యేసుక్రీస్తు రక్తం చిందించాడా? లేదు. మన ప్రార్థనగా జగత్ పునాది వేయబడక మునిపే. యు గాట్ ఇట్? సో మనం ఒక ప్రార్థన చేసుకొని దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నా అంటే మనం రియలైజ్ అయ్యాం అంతవరకే. అంతేగా నా ప్రామిస్ దేవుడు నువ్వు పుట్టక మునిపే నీ గురించి అనుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాక నీకు అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీ క్వశ్చన్ అర్థం. తను ఏం అడిగాడనంటే, ప్రేయర్ చేసినప్పుడు కూడా దేవుడు ప్రామిస్ ఇస్తాడు కదా అని అన్నాడు. అప్పుడు ఆదాముకి లేదు, ఎవ్వరికి లేదు. ఓకే, ప్రేయర్ కన్నా ముందే. ప్రేయర్ చేస్తే కాదు, దేవుడి ఉద్దేశం నీ మీద తన నిబంధనని స్థాపించటం.
ఓకేనా? సరే. సో నౌ ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం ప్రేయర్ ఏమని చేయాలి? నా జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేరాలి. అది మన ప్రేయర్ గోల్. ఏ ప్రామిస్ ఆర్ ఏ ప్రాఫెసీ ఉందో, ఓకే, ఫుల్ఫిల్మెంట్ జరగాలి. ఓకే, సో ఎందుకని ఈ ప్రాసెస్లో వెళ్ళలేరు? బిలాం నడుస్తా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు. ఎందుకంటే కనెక్షన్లో లేడు. సౌలు అటే వెళ్ళాడు. ఓకే, మన దావీదు అటు వెళ్ళబోయి మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చాడు. అర్థమవుతుందా? ఫెయిల్ అయినా దేవుడు క్షమాపణ, రిపెంటెన్స్ అనే దానిలోకి వెళ్ళాడు కాబట్టి మళ్ళీ బత్షెబ నుంచే తీసుకొని వచ్చాడు. ఉన్నారా? సో ఒకటి నెరవేరాలనంటే ఇది మస్ట్. ఓకే, మీరు ఎక్కడున్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలుకు ముందున్న ప్రామిస్ ఏంటి? 70 వారములు నీ జనముల కొరకు నియమింపబడినని చెప్పాడు. 70 వీక్స్ ఉన్నాయని చెప్తే అర్థం చేసుకొని, నా పాపములు, నా స్వజనుల పాపముల నిమిత్తం, నా పితరుల పాపముల నిమిత్తం అని పశ్చాత్తాపడుతున్నాడు. మేము తప్పు చేసాము, నువ్వు ముందే చెప్పావు. అప్పుడే సొలొమోన్ రాజు ఎప్పుడో ప్రార్థన చేశాడు. ముందు చెప్పాను కదా మీకు, ఒకరోజు 7 థింగ్స్ గురించి ప్రేయర్ చేశాడని. యుద్ధమైన, క్షామమైన, తెగులైన, ఒకవేళ అవిధేయతైన, వేరే దగ్గరికి వెళ్ళిపోయినా, క్యాప్టివిటీకి వెళ్ళిన. సో వాటన్నిటిని ఒప్పుకొని యెరూషలేం వైపు తిరిగి రిపెంట్ అవుతా ఉన్నాడు. కాబట్టి ప్రాసెస్ కంప్లీటెడ్. ఈ ప్రాసెస్, ఈ ప్రేయర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి నేను చెప్పానా, ఈ రెండు ఒకే సందర్భంలో కూడా జరగవచ్చు. సో జరిగింది ప్రేయర్. వెంటనే దూతొచ్చి ఏమనింది? ఆన్సర్ ఇచ్చింది. బయటకు వచ్చారు. ఎజ్రా 1:1. సో ముందు ఉన్న ప్రామిస్, ఎజ్రా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది? కోరేషు రాజుతోటి దేవుడు మాట్లాడి, మీరు మీ దేశానికి వెళ్ళండి, ఆలయానికి ఏం కావాలో అవన్నీ తీసుకొని మీరు రోకలు ఇయ్యకనే విడిపింపబడతారు అన్నాడు. పైసా ఇవ్వకుండానే వాళ్ళు బయటకు వచ్చారు. ఓకే, ఎందుకని? ఒక వ్యక్తి ప్రాసెస్లో వెళ్ళాడు. ఓకే, ప్రేయర్లో వెళ్ళాడు. ఈ నెహెమ్యా దేవుడు వాగ్దానం ఉంది తిరిగి వచ్చి కడతారని. ఓకే, రైట్. అన్ని ప్రాకారాల గుమ్మాలు అన్నీ నింపుతాయని, ఎవడు వాడి అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడని ప్రవచనం ఉంది. అంటే సేఫ్ అండ్ సౌండ్ ఉంటాడని. కానీ గుమ్మములన్నీ కాలిపోయినాయి. సో మళ్ళీ ఫాస్టింగ్ ఉన్నాడు, తప్పులు ఒప్పుకున్నాడు, ఈ ప్రాసెస్లోంచి వెళ్ళాడు, ప్రేయర్ చేశాడు, ఫుల్ఫిల్మెంట్. మీకు అర్థమవుతుంది కదా? సో ప్రేయర్ అనేది ఏం చేస్తుంది? మనం ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉందనుకుందాం, ఒక ప్లేన్ ఉందనుకుందాం. ఆ ప్లేన్లో ఉన్న డ్రైవర్ ఉన్నాడు, పైలట్ ఉన్నాడు అనుకుందాం. ఆ పైలట్ ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తోటి కనెక్షన్ పోయింది అనుకుందాం. ఓకే, అతనితో పొద్దుగూకులు మాట్లాడట్లేదు అనుకుందాం. లోపల వస్తున్న సీటా మెసేజెస్, టెలెక్స్ మెసేజ్లు చదువుకుంటా ఉన్నాడు అనుకుందాం. ఫెయిల్ అవుతాడు. దానిలో ఆల్టిట్యూడ్ అది ఇది తెలుస్తుంటుంది, కానీ ఎప్పుడు దిగను అనేది వాళ్ళు చెప్పలేరు. నువ్వు దిగు అనే కమాండ్ అక్కడి నుంచి రాదు, కమాండ్ ఏటీసీ నుంచి రావాల్సిందే. నీ ప్లేన్ ఎక్కడుందో మాత్రమే నీకు తెలిసిద్ది. ఓకే, కాబట్టి మీ దిశ పోగొట్టుకుంటారు. నీ డెస్టినీకి నీకు దేవుడి దగ్గర నుంచి సంకేతం రావట్లేదు కాబట్టి, నువ్వు కనెక్షన్లో లేవు కాబట్టి, నువ్వు వాగ్దానం వైపు వెళ్తున్నాను అనుకొని ఇంకో వైపు వెళ్తావు. అందుకని నీకు సంవత్సరాలు పోతాయి. మన సొంత మార్గానికి వెళ్తాం. అది మన దృష్టికి చాలా యథార్థంగా కనపడుతుంది. తుదకు మరణం. ఓకే, సో మనం ఎప్పుడైతే ప్రేయర్లెస్ అవుతామో మన వేస్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అది దేవుడు సంబంధమైనది కాదు, మళ్ళీ మనం ఆ బిజినెస్లోకి వెళ్తాం. దేవుడు సంబంధమైన పార్ట్నర్షిప్ కాదు, మళ్ళీ దానిలోకి వెళ్తాం. ఓకే, దేవుడు సంబంధమైన పిల్లోడు కాదు, వాడికి నేను తండ్రి అవుతాను, నువ్వే ఏదో చేయమంటావు. అర్థమవుతుందా? సో దానియేలుకి ప్రామిస్ ఉంది, ప్రామిస్. ఆ ప్రామిస్ ఉన్న ప్రాసెస్లో వెళ్ళాడా లేదా? గుర్తు పెట్టుకోండి. ఓకే, లెట్ us go one by one. అబ్రహాము వాగ్దానము చేసిన వాడు, నమ్మదగినవాడు అని నమ్మి చేశాడు కాబట్టే
ప్రభువా నీ దగ్గర ఇష్మాయిల్ బతుకును గాక అది ఇది అంటా వచ్చాడు. అంటా వస్తే దిగులు పడబాక, నువ్వు నాకేమి ఇచ్చినా నేను సంతానం లేని వాడిని పోవచ్చు. నన్ను దేవుడితో డిస్కషన్ పెట్టాడు. పెడితే లేదు నేను ఇస్తాను. ఇంకా లాస్ట్కి నీ భార్యకి శారా అని పేరు పెట్టు అన్నాడు. శారా అని పెడతాను, దానిలో నాకేం అభ్యంతరం లేదు అని నవ్వాడు. నవ్వి ఇష్మాయిల్ నీ సన్నిధిలో బ్రతుకును గాక అన్నాడు. నువ్వు నా దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చి కరెక్షన్ తీసుకోవేందిరా అని చెప్పి వాడు వద్దులే, వాడు కాదు, నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని ఆయనతో ముచ్చట పెట్టుకున్నప్పుడే చెప్పాడు. సో హీ వాజ్ కరెక్టెడ్ దేర్. ఓకే, ప్రాసెస్లో వెళ్ళాడు. ఇది జరుగుతూ వచ్చింది. ఇక్కడ వాక్యం ఉంది, ట్రైనింగ్ ఉంది, మార్చటం ఉంది, రిపెంటెన్స్ ఉంది, శాంక్టిఫై చేయటం ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడు అతను ఉన్న మైండ్లోంచి తను బయటికి తీసుకొని రావటం ఉంది. అట్లా కాదు ఇష్మాయిల్ అని ఇప్పుడు వరకు పట్టుకొని ఉన్నావు, వాడు కాదు నీకు పుడతాడు 99 ప్రభువా మీదటికి సంవత్సరం అన్నాడు. అంటే అఫ్కోర్స్ అక్కడ చెప్పలేదు. కాబట్టి నీకును నాకును నీ తర్వాత జరిగే సంతానమునకు నిబంధన ఉండవలను, కాబట్టి సున్నతి చేసుకోండి అని చెప్పాడు. సో ఫెయిత్, సో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అండ్ దిస్, ఈ రెండు